హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను చేయబోతున్నాను. ముందుగా పిఆర్ కిచెన్కి స్వాగతం. నేను చేసే విధానం చూడండి. ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను, మెత్తని చికెను. నేను అందులో 2 స్పూన్లు కారం వేసాను, 2 స్పూన్లు పెరుగు వేసాను, అలాగే జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్ వేసాను, గరం మసాలా 1 స్పూన్ వేసానండి. వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. మ్యాగ్నేట్ చేసి ముందు వేయలేదు, ఇప్పుడు తీసి బయటికి తీసేసాను. అరగంట నానబెట్టుకున్నాను, పక్కన పెట్టి ఇప్పుడు ఉప్పు వేసానండి. ఎందుకంటే ముందు వేస్తే ఉప్పు పట్టేస్తుంది ముక్కలకి. ఇంకొండి ఉల్లిపాయ వేగుతుంది కదా, వేగుతున్నప్పుడు నేను 1 స్పూను అంటే టేస్ట్కి సరిపడంగా ఉప్పు వేసానండి. వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న ముందు మనం దీన్ని దమ్ బిర్యానీ టైప్లోనే ఉంటుంది. కాకపోతే దమ్ బిర్యానీ కొంతమందికి కష్టం అయిపోతుంది చేయడానికి. అందుకని సింపుల్ ప్రాసెస్లో ఈ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూసేయండి. మరి చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి. మంచి టేస్ట్, స్మెల్లో బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దాహం కూడా ఉండదు, ఎందుకంటే డాల్డా అలాంటివి వాడట్లేదు కాబట్టి. కానీ డాల్డా వేసిన ప్రతిది కూడా బయట చూడండి ఫుడ్ మనకి దాహం ఎక్కువ పట్టేసుకుంటుంది. ఎంత ఎండల్లో అయినా సరే ఇలా చేసుకోండి, దాహం ఉండదు. చాలా తృప్తిగా ఉంటుంది తినడానికి కూడా. ఎంత తిన్నా ఏమవ్వదు. 1 టమాటా అండి, పెద్ద సైజు, ఆ టమాటా ముక్కలు వేసాను. ఇప్పుడు అలాగే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసానండి. వేసి బాగా బాయిల్ చేద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దమ్ బిర్యానీ అంటారు, రైస్ పక్కన పెట్టుకుని దాంట్లో మళ్ళీ కొంచెం మసాలాలు వేసి తర్వాత ఇక్కడేమో కుక్కర్లో కర్రీస్ వేడి చేసి ఉడికించి అదంతా పెట్టుకుని మళ్ళీ ఇందులో ఈ రైస్ అట్టుకొచ్చి ఇందులో వేసి ఆ తతంగాలు ఏమి లేకుండా సింపుల్గా పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చేసుకునే విధంగా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూడండి, చికెన్ బాయిల్ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేస్తున్నాను. చికెన్ పీసులన్నీ తీసేసిన తర్వాత అందులో నేను ఓన్లీ చికెన్ పీసులు తీస్తున్నానండి. అందులో మసాలా ఏం తీయట్లేదు. చికెన్ పీసులు తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే 1 గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. 4 గ్లాసులు బియ్యం వేస్తున్నాను, నీళ్ళు వేస్తున్నానండి. బియ్యం నాయి స్వర్ణ బియ్యమే, సన్నాలండి. అందుకు బిర్యానీ బియ్యంలాగే ఉంటాయి. కాకపోతే గిద్ద మైసూర్ కానీ బాస్మతి కానీ ఉంటే మాత్రం వేసుకోండి. ఎవరి ఇష్టాన్ని బట్టి అలా ఉంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది ఇలాగ వేసుకోవడం వల్ల. సెపరేట్గా బియ్యం ఏమి వేయక్కర్లేదు. గిద్ద మైసూర్ మన స్వర్ణ బియ్యంలో సన్నాలు వస్తున్నాయి కదా, ఆ సన్నాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మసాలా అంతా ఇందులోనే ఉంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేస్తానండి. 2 చూడండి వేస్తున్నాను. ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతో 2 గ్లాసులు 2 గిన్నెలు వేసుకుని బియ్యం స్వర్ణమి కొంచెం పాతి కాబట్టి అర లీటరు ఇంకొక 1/2 లీటర్ వేస్తున్నానండి. అంటే 2.5 గిన్నెలు వేస్తున్నాను. వేసి బాగా మరుగుతున్నప్పుడు మరగకపోయినా బియ్యం వేసేస్తున్నాను. చూడండి, బియ్యం మొత్తం వాటర్ లేకుండా వేయాలి. వేసి మనం మూత పెట్టి ఉడకనివ్వాలండి. చూడండి, వేసాను రైస్ అయితే. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఉప్పు చూసుకుంటానండి. వాటర్ ఉప్పు చూసుకోవాలి. ఎప్పుడైనా సరే వాటర్ ఉప్పు చూసుకుంటే మనకి ఉప్పు ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ ఉండదు, సమానంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇందులో నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండేసుకుంటున్నాను, రసం. ఇలా పిండుకోవడం వల్ల అన్నం ఇడిపోతుందండి చక్కగా. మెతికి ఇడిపోతుంది, చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయలు పిండేసాను కదా, పిండేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం. ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేద్దామండి. చూడండి, మంచి సువాసన వచ్చేస్తుంది. ఇందులో ఏమీ మసాలాలు కూడా ఏవీ వేయలేదు నేను, కానీ మంచి స్మెల్, మంచి అరోమా వస్తుందండి. అలాగే మంచి టేస్ట్ అండి. ఎంత తిన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్గా ఏమి ఉండదండి. చూడండి, ఇప్పుడు నేను ఈ చికెన్ పీసులు అందులో వేసేస్తున్నాను. సగం ఉడికిన తర్వాత వేస్తున్నానండి. సగం బాయిల్ అయిన తర్వాత రైసు ఇప్పుడు వేస్తున్నాను. ఇందులోకి మళ్ళీ కర్రీ కూడా నేను చేసుకున్నాం. కర్రీ లేకపోయినా ఉల్లి చట్నీ చేసుకుంటే సరిపోతుందండి.
అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అలా నెమ్మదిగా సిమ్లీలో ఉడికిపెట్టుకోండి. మూత పెట్టేసి బొరుగు పెట్టండి, వెయిట్ పెట్టండి, గాలి అటు ఇటు వెళ్ళిపోకుండా. మీ దగ్గర ఏది ఉంటే అది వెయిట్ పెట్టుకోండి. గిన్నె ఉంటే గిన్నె, బొరుగు వాటర్ పెట్టుకోండి. చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో, ఎంత బాగా వచ్చిందో చూసారా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందని చెప్తున్నాను కదా. ఉట్టు తినేయవచ్చు, లేకపోతే ఉల్లి చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే చికెన్ కూర అయినా ఏ కూర అయినా వేసుకుని తినేయచ్చండి. చూసారా ముక్క చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో రసం దిగింది, చికెన్ రసం దిగుతుంది కదా. అది దిగడం వల్ల మంచి మరి ఏటో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. చూడండి రైస్ వేసుకున్నాను, అదే బిర్యానీ వేసుకున్నాను, మాంసం వేసుకున్నాను, అదే కూర వేసుకున్నాను, కూర చేశాను అన్నాను కదా, వేసుకున్నాను, ఉల్లి చట్నీ వేసుకున్నాను, పక్కన ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకున్నానండి. అద్భుతంగా ఉందండి. ఇంతకన్నా ఏం కావాలండి మీకు. చూడండి అది ఎలా ఇడిపోతుందో, చూసారా ముక్క అలా మెత్తగా ఇడిపోవాలి. చాలా బాగుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, షేర్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. కామెంట్ మాత్రం పెట్టకుండా మానకండి. ఉంటానండి మరి ఒక అద్భుతమైన వీడియోతో.